హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూన్ ప్యాషన్. నిన్న వ్లాగ్ గనక ఎవరైనా చూడకపోతే చూడండి, దాని కంటిన్యూషన్ ఇది. నేనైతే ఇప్పుడు ఒంగోలు వెళ్తున్నాను. నిన్న షాపింగ్ పని అంతా చూసుకొని అప్పుడు ఒంగోలు బస్ బయలుదేరాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఒంగోలు జర్నీ ఎందుకు అంటే నాకు లా ఎగ్జామ్ ఉంది. సో ఆ లా ఎగ్జామ్ కోసం అని చెప్పి ఇప్పుడు నేను ఒంగోలుకి స్టార్ట్ అయ్యాను. అండ్ బస్సు కూడా కొంచెం తలపోటు అయ్యింది, అది ఆల్రెడీ నిన్న వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్లీ ఒంగోలు అయితే వచ్చేసాను. మార్నింగ్ అనమాట, నేను నైట్ ఎక్కితే నైట్ 10:30, 11కి బస్ ఎక్కితే నేను మార్నింగ్ 6 o'clockకి దిగాను ఒంగోలులో. సో మమ్మీ అయితే ఆల్రెడీ ఏదో బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తున్నారు, కాఫీ పెడుతున్నారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. నేను ఇదంతా కూడా ఒంగోలుదంతా ఒకటే బ్లాగ్లో కలిపేశాను. సో ఇది నెక్స్ట్ డే అనమాట. హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సారీ, ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ చెప్తా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. ఇప్పుడు నేను ఒంగోలులో ఉన్నాను ప్రజెంట్. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసాను, ఎందుకంటే నాకు లా ఎగ్జామ్ ఉంది. సో ఆ ఎగ్జామ్ కోసమని నేను వచ్చాను అనమాట. ఈరోజు ఆల్రెడీ సెకండ్ ఎగ్జామ్ అయిపోయింది. సో ఇంకొక 3 daysలో 3 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. టైం వచ్చేసి 7 అయ్యింది. ఇక్కడ 7కే 10 లాగా ఉంది, చాలా త్వరగా చీకటి పడిపోతుంది. సో ఇప్పుడు బయటకు వెళ్ళి కర్టన్స్ తీసుకోవాలి అని మా మమ్మీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సరే, ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా, ఈరోజు సాటర్డే, సో వెళ్దాము అని అనుకుంటున్నాం అనమాట. నేను, మా మమ్మీ అండ్ స్వీటీ అందరం వెళ్తున్నాము. స్వీటీ అయితే ఇంకా రెడీ అవుతూనే ఉంది. ఆ హెయిర్ చూడండి, ఆ హెయిర్ని కట్ చేయమని నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే జీన్స్కి కట్ చేస్తుందంట, కానీ అంత హెయిర్ కట్ చేయదంట. అంత హెయిర్ నాకు తెలిసి శారీ మీదకి బాగుంటుంది, కానీ నాకు ఏమో జీన్స్ మీదకి కొంచెం షార్ట్గా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ ఓపిక మెచ్చుకోవచ్చు, తిన్నదంతా నాకు తెలిసి సగం జుట్టుకే పోతుందేమో. సో తను రెడీ అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తాము. బయటకు వెళ్ళి అక్కడ కర్టన్స్ ఏం చూసామో ఏంటి వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తా. అండ్ నా పాత వ్లాగ్లో ఒకటి వచ్చిన తర్వాత చూపిస్తా. ఓకే, బాయ్. ఇప్పుడైతే నేను, స్వీటీ, అమ్మ అందరం కలిసి ఒంగోలులో ఖాదీ బండార్ అందరికీ తెలిసే ఉంటుంది, ట్రంక్ రోడ్లో ఉంటుంది, అక్కడికి వచ్చాము. ఎందుకు అంటే ఇది నేను చెప్పా కదా, క్రిస్మస్ కంటే ముందు తీసిన వ్లాగ్స్ ఇవన్నీ కూడా. సో ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా, కర్టన్స్ అవి మంచిగా తీసుకుందాము అని చెప్పి అమ్మ అనుకున్నారు. సో అందుకని చెప్పి అందరమీ ఈ ఖాదీ బండార్ వచ్చాము. మీకు కొంచెం మంచి మోడల్స్ అవి తీసుకోవాలి అని అంటే కనుక ఒంగోలులో ఉన్న ఏకైక కొంచెం మంచిగా ఉండేది ఖాదీ బండార్ ఒకటే, క్వాలిటీ వైజ్ కూడా బాగుంటుంది. సో అందుకని మేమైతే ఇక్కడికి వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్టన్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడ జనరల్లీ మేము ఏంటంటే, మా మమ్మీ ఏం చెప్పారంటే, మామూలుగా ఏదైనా టవల్స్ కానీ, తర్వాత బెడ్షీట్స్ కానీ, కర్టన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇయర్ స్టార్టింగ్లోనే మొత్తం ఇయర్కి సరిపడా కొని పెట్టేయాలంట. మధ్యలో కొనడం మంచిది కాదను ఏదో చెప్పారు, నాకు అంత గుర్తులేదు. మా మమ్మీకి వాళ్ళ డాడీ చెప్పారంట. సో అందుకని మా మమ్మీ అదే పాటిస్తారు. ఇప్పుడు ఇది న్యూ ఇయర్ అంటే ఇయర్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి చెప్పా కదా, ఇది అప్పుడు తీసిన వ్లాగ్ అని. సో అందుకని అవన్నీ కొందాము అని చెప్పి ఇప్పుడైతే మేము షాపింగ్కి వచ్చాము. ఈ షాపింగ్ ఖాదీ బండార్లోనే మొత్తం అన్ని టవల్స్, బెడ్షీట్స్, నెక్స్ట్ దివాన్ కవర్స్ కానీ ఇవన్నీ ఇంకా అందులోనే. సో ఇవన్నీ అయితే మేము చూసాము. ఈ బెడ్షీట్స్ అన్నీ అయితే మేము సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నవి. వీలైతే నేను ఇంటికి వెళ్ళాక చూపించడానికి ట్రై చేస్తా, లేదంటే ఇంకంతే సంగతులు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయినాయి. సో ఆ ఖాదీ బండార్ దగ్గర నుంచి మేమైతే ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చామండి. ఇది ఆ రోజే ఓపెన్ అనమాట. ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఒంగోలులో ఈ మధ్య ఎందుకో మరి అన్ని షాపింగ్ మాల్స్ పెడుతున్నారు. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ అయింది ఒంగోలులో, అండ్ చాలా రష్ ఉండింది. ఒకప్పుడు సౌత్ ఇండియాలో నేను శారీస్ అవి బాగా కొనేదాన్ని, ఈ మధ్య ఎందుకో ఇంకా అంత పోయింది. ఇంకా ఆ రష్లో అయితే నేను ఏమీ చూడలేదు, ఊరికే ఒకసారి ఎలాగో ఓపెన్ చేశారు కదా, చూసి వస్తే అయిపోతుంది అన్నట్టుగా వెళ్ళాము, చూసాము, వచ్చేసాము, అంతేగాని ఇంకా అక్కడైతే మేమేం కొనుక్కోలేదు. మీరు కూడా ఊరికే ఒకసారి ఆ ఓపెనింగ్ అంతా చూస్తారు అని చెప్పి మీకు కూడా జస్ట్ స్క్రీన్ షాట్స్ పెట్టాను. ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక కొత్త షాప్ ఓపెన్ చేసినప్పుడు మన వాళ్ళు ఎక్కడ చూసినా కానీ ఇంకా వాళ్ళే ఉంటారు, అన్నీ వెతకడము, అన్నీ కొనకపోయినా విండో షాపింగ్ అయితే పక్కా చేస్తారు కాబట్టి. సో అలానే అంటే ఆఫ్కోర్స్ నేను కూడా అలానే వచ్చానులేండి. ఆ రష్లో మనం అసలు ఏమీ కొనలేము కూడా. సో ఇవైతే మీరు చూస్తారు అని చెప్పి నేను ఇదంతా షూట్ చేశాను. చూడండి, ఎక్కడైనా అవసరమైన చోట నేను మాట్లాడతాను.
వీటన్నిటిలో ఒక ఆఫర్ అయితే పెట్టారు. అది అంటే నేను శారీస్ అవి అయితే నేను అంత పర్టికులర్లీ చూడలేదు, కానీ కొంచెం ఫ్రాక్స్ టైప్ ఉంటాయి కదా, ట్యూనిక్స్ అంటారు. కింద జీన్స్ అయినా వేసుకోవచ్చు, లెగ్గిన్ వేసుకోవచ్చు, లేదా ఫ్రాక్ లాగా వదిలేసైనా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో అవైతే 250 రూపీస్కే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అవి స్వీటీ 2 తీసుకుంది. సో నాకు అవి నచ్చి నేను కూడా ఒక 2 తీసుకున్నాను. వీలైతే ఎప్పుడైనా ఏదైనా హౌల్ అది చేసేటప్పుడు నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను అవన్నీ కూడా. సో ఇక్కడ జస్ట్ ఊరికి అదంతా చూసి ఇంటికి రాగానే లియోగాడు చూడండి ఎలా పరిగెడుతున్నాడో. ఇంకా మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చామంటే గ్యారంటీ గోల గోల చేసి పెడుతూ ఉంటాడనమాట. అండ్ దాంతో ఆడాలి, లేకపోతే ఇంకా వాడు అంతే ఇక కాసేపు యాంగ్జైటీ తీరేంత వరకు కూడా ఎగురుతూనే ఉంటాడు. సో ఇక మా మమ్మీ ఏమో ఎందుకు అలా ఎగురుతున్నావు, సైలెంట్గా ఉండు అన్న కానీ వాడు వినకుండా మొత్తం తిరుగుతూ ఉన్నాడు. అండ్ అదే రోజు నైట్కి క్యారల్స్ ప్రోగ్రామ్ ఉండింది ఇంటి దగ్గర. సో మమ్మీ లీడ్ చేస్తూ ఉన్నారు అదంతా కూడా. అండ్ క్యారల్స్ అయితే ఆ స్ట్రీట్లో మేము ఫస్ట్ టైం చేసాము, బాగానే జరిగింది, అందరూ మంచిగా పార్టిసిపేట్ చేశారు. మీకు తెలుసు కదా, ఎలాగో మాది కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతూ ఉంది హౌస్. అండ్ నేనైతే దానికి వాష్రూమ్స్లో కొంచెం ఇట్లా గ్రానైట్ అది పెట్టించమని అడిగాను. ఎందుకంటే ఏమైనా సోప్స్ కానీ తర్వాత షాంపూస్ ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ దానిపైన మిర్రర్ పెట్టిద్దాము అని నాకు ప్లాన్ ఉంది. ఆ మిర్రర్ కూడా పెట్టించడం కోసం నేను ఈ సెటప్ చేశాను. మనం బయట 5 స్టార్ హోటల్స్కి అట్లా వెళ్ళినప్పుడు పైన మిర్రర్ పెడతారు కదా, సో ఆ టైప్లో పెట్టించుకోవాలి అనేది నా ప్లాను. సో ఎలాగ అక్కడ వరకు వచ్చా కదా, గ్రానైట్ ఎట్లా సెట్ చేశారు, ఫిట్టింగ్ సరిగా ఉందా లేదా చూద్దామని చెప్పి వచ్చా అనమాట. సో ఈ రోజు నైట్కి అయితే నేను ఇంకా మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే నా ఎగ్జామ్స్ అది అయిపోయింది. ఒంగోలు వ్లాగ్ అంతా కలిపి నేను ఒకటే వ్లాగ్ పెట్టాను నేను. సో ఇంకా ఇంటికి వచ్చేసాను, అమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. మొత్తం అంతా కలిపి ఒకటే వ్లాగ్ పెట్టా కదా, సో అందుకని మీకు 2-3 డేస్ అంతా కలిపి ఒకటే దాంట్లో పెట్టేసరికి వెంటనే అయిపోయినట్టు కూడా ఉండొచ్చు. సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మిగతా వ్లాగ్ అంతా చేస్తాను, ఎందుకంటే మళ్ళీ కొంచెం షాపింగ్ పని అది ఉంది. మళ్ళీ యాక్చువల్ క్రిస్మస్ ఫెస్టివల్కి ఇంకా వచ్చేసేయాలి ఒంగోలు. సో మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడైతే ఇంకా బస్సు ఉంది, సో లెట్స్ గో. స్వీటీ బండి ఎక్కుతున్నానండి, నాకైతే భయం వేస్తుంది, చూద్దాం ఎలా డ్రైవ్ చేస్తుంది ఏంటి అని. సో ఇంకా నైట్కి అయితే బస్సు ఉండింది, స్వీటీ నన్ను డ్రాప్ చేస్తూ ఉంది. నేను ఇక ఎక్కిన తర్వాత మీ అందరికీ తెలుసు కదా, సో అక్కడ నాకు ఒక్కోసారి 10:30, 11 o'clock అట్లా ఉంటుంది. అండ్ మార్నింగ్ 6-7 కల్లా నేను హైదరాబాద్లో అయితే దిగుతాను. సో ఇక్కడ నుంచి ఇంకా నన్ను బస్ తను ఎక్కించేసి తనైతే ఇంటికి వచ్చేసింది. అండ్ నేను బ్యాక్ టు హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీతో వ్లాగ్ అంతా కూడా నేను హైదరాబాద్లో శారీస్ షాపింగ్ అవి చాలా చేశాను, అవి ఎక్కడ చేశాను ఏంటి మొత్తం మీకు షూట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బాయ్ బాయ్ ఒంగోల్.